గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నిన్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గల అటు తిరుమలలో కానివ్వండి, సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో కానివ్వండి, నిన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానివ్వండి, దర్శనానికి వచ్చే ప్రజలు ప్రాణాలకి రక్షణ లేకుండా దేవుని చూడాలా లేదా దేవుడి దగ్గరికి వెళ్ళాలా అని చెప్పిన విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఈరోజు చనిపోయిన ఆ మృతులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మా ఒక సానుభూతిని తెలియజేసే కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము చేస్తడం జరుగుతుంది. కొవ్వొత్తులు ప్రదర్శించి వాళ్ళ చనిపోయిన వాళ్ళ ఒక ఆత్మశాంతి చేకూరాలని చెప్పని మేమందరం గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వంలో 2014 నుంచి 19 మధ్యలో ఈ రాష్ట్రంలో దేవాలయాలన్నీ గారు కూల్చేశారు. అదేవిధంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం గొప్పతనమైన ఆ లడ్డూ మీద విష ప్రచారం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర ఈరోజు దేవాలయంలో భక్తులు వచ్చే వాళ్ళకి రక్షణ లేకుండా, వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించకుండా వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితి ఈరోజు చంద్రబాబు పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ఆయనకి పబ్లిసిటీ గతంలో గారు మనందరి గారు తెలుసు. రాజమండ్రి గోదావరి పుష్కరాలప్పుడు షూటింగుల కోసం అని చెప్పని, పబ్లిసిటీ కోసం అని చెప్పని దాదాపుగా 20 మంది పైగా చనిపోయారు, మృతులు తొక్కిస్లాట్ వల్ల. మళ్ళీ అదేవిధంగా ఈరోజు అదేవిధంగా ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఏదైతే కంటి తుడుపుగా మేమేదో చేస్తున్నాం అని చెప్పని ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారు. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారేమో సనాతన ధర్మం కాపాడుతున్నాయని చెప్పిన ఆయన చనిపోయిన మృతుల కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క తుఫాను వల్ల రైతులు కానివ్వండి, ప్రజానికం కానివ్వండి అనేక ఇబ్బందులు పడ్డారు. ఇంకో పక్క నిన్న మృతుల కుటుంబాలు చాలామంది చనిపోయారు. డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళ వైఫల్యం ఎక్కడైతే కనబడుతుందో అక్కడ వెంటనే ఒక డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభిస్తారు. దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలో మాజీ మంత్రి బీసీ నాయకుడైన జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పి అందరూ చెప్తున్నారు. కేవలం దాని గురించే వాళ్ళు ఏదైతే ప్రభుత్వ వైఫల్యం చెందారో దానికి అనుగుణంగా ఈరోజు జోగి రమేష్ గారు ఒక అరెస్టు చేస్తడం జరిగింది. ఇవన్నీ గారు ప్రజానికం గమనిస్తున్నారు. మీరు చేసే నీచ రాజకీయాలు, మీరు చేసే రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజకీయాలు ప్రజానికం గమనిస్తున్నారు. తప్పకుండా మీకు రానున్న రోజుల్లో సరైన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా చెప్తూ, ఎవరైతే ఆ కుటుంబాలు మృతి చెందిన కుటుంబాలు ఉన్నారో లేకపోతే గాయపడిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారికి డిమాండ్ చేస్తున్నాం. సంఘటన జరిగిందో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక హిందువుల మీద కావచ్చు, హిందూ దేవాలయాల మీద కావచ్చు విపరీతంగా దాడులు చేసే విధంగా, ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ముక్కి పొట్టను పెట్టుకున్నారు. అదేవిధంగా చందనోత్సవం ఏదైతే సింహాచలానికి ప్రతి సంవత్సరం కూడా చందనోత్సవం వస్తుందో చందనోత్సవంలో కూడా భక్తులను పొట్టను పెట్టుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా కార్తీక ఏకాదశి నాడు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట. అడిగితే ఈ ప్రభుత్వం ప్రైవేట్ టెంపుల్ మాకు సంబంధం లేదని చెప్పని చేతులు దులుపుకునే పరిస్థితి ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు కూడా. నేను ఒక్కటే అడుగుతున్నాను, దేవాదాయ శాఖ మంత్రి మాకు సంబంధం లేదంటాడు, హోమ్ మినిస్టర్ మాకు సంబంధం లేదంటారు. అంటే పబ్లిక్ ప్రాణాలంటే మీకు చులకనగా ఉన్నాయా?
ఇంత దారుణంగా దుర్మార్గంగా మీరు పరిపాలన చేస్తున్నారు. హిందూ దేవాలయాలు అంటే చులకన మీ అందరికీ కూడా. గతంలో తిరుపతి లడ్డూలో జరగని కల్తీ కోసం అని చెప్పని గౌరవ డిప్యూటీ సీఎం గారు పశ్చాత్తాప దీక్ష అని సనాతన ధర్మం అని చెప్పని తిరుపతిలో తెగ ఊగిపోయారు. మరి తిరుపతిలో జరిగిన ఘటనకి ఊగలేదు, సింహాచలంలో జరిగిన ఘటనకి ఊగలేదు, నిన్న మరి కాశీబొగ్గలో జరిగిన దానికి పశ్చాత్తాపం లేదు. అంటే వాళ్ళు చేస్తే మాత్రం తప్పు చేస్తే పశ్చాత్తాపం చేయరు. జరగని తప్పు కోసం అని చెప్పని పశ్చాత్తాప దీక్ష అని చెప్పని వీళ్ళు ముసలి కన్నీరు కరుస్తున్నారు. శ్రీకాకుళంలో చూసుకుంటే కనుక తాబేళ్ళు, నక్షత్ర తాబేళ్ళు, ఎక్కడ చూసినా హిందూ దేవాలయాల్లో అపచారాలే. చెప్పులు వేసుకుని వెంకటేశ్వర గుడికి వెళ్ళడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా యథా రాజా తాజా ప్రజ అన్నట్టుగా కనబడుతుంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్పులు వేసుకొని మహాదూరం దాకా వెళ్ళిన పరిస్థితి లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో అది సాధ్యమైంది. ఇవన్నీ కూడా హిందూ ధర్మాన్ని అవమానించే విధంగా, హిందువుల్ని అవమానించే విధంగా, హిందూ దేవతలకి అపచారం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు. అదేవిధంగా ఈరోజు చనిపోయిన 9 మందికి కూడా 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్తే 15 లక్షల నష్టపరిహారం వచ్చేసి లోకేష్ గారు చేతులు దులిపేసుకున్నారు. నిన్న ఆయన మాట్లాడుతున్నారు లోకేష్ గారు అక్కడికి వెళ్ళి, ఇది ప్రైవేట్ దేవాలయం, దీనికి పొద్దున 6 గంటల నుంచి 12 గంటల వరకే ఉంటుంది అని చెప్పని. మరి పోలీసు భద్రత ఎందుకు కల్పించలేదండి? అక్కడ మీరు 2 కానిస్టేబుల్తో భద్రత కల్పిస్తారా? ఇదేనా మీకు దేవాలయాల మీద భక్తుల మీద ఉన్న ప్రేమ? ఇదేనా? ఇది చాలా బాధాకరం. ఈ కూటమి ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు అని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దానికి కారణం మనందరికీ కూడా తెలుసు. మరి నిన్న శ్రీకాకుళం పలాస దగ్గర కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వలన, రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన సెక్యూరిటీ అక్కడ ఏర్పాటు చేయకపోవడం వలన అక్కడ భక్తులు తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోవడం జరిగింది. అనేక మంది క్షతగాత్రులై ఇవాళ ఆసుపత్రిలో ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ 16 నెలల కాలంలో ఇది 3వ ఇన్సిడెంట్. మొదటగా తిరుమలలో జరిగితే వైకుంఠ ద్వార దర్శనం రోజు, అలానే సింహాచలంలో, నేడు మరి కాశీబుగ్గలో జరిగింది. ఇవన్నిటికి కూడా కారణాలు పరిశీలిస్తే అన్ని చోట్ల కూడా భద్రతా వైఫల్యాలు, అన్ని చోట్ల కూడా ప్రభుత్వ వైఫల్యాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసిన హత్యలే తప్ప ఇది మరొకటి కాదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇందాక పెద్దలు మరి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా, అలానే మా జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు చెప్పినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి జరిగిన మరణాలకి వారిదే బాధ్యతగా తీసుకొని మరి నష్టపరిహారాన్ని కనీసం అంటే ₹1 కోటి డిమాండ్ చేశారు. దానిలో మరి వారికి గౌరవప్రదంగా ఆ కుటుంబాల్లో ఉన్న యజమానులే చనిపోయారు కాబట్టి వారికి కనీసం మరి 30 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, ఇట్లాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని, దీనికి బాధ్యులైనటువంటి అధికారులు అలానే దేవాదాయ శాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాశీబుగ్గలో చిన్న తిరుపతి వెంకన్న స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో మృతి చెందినటువంటి 9 మంది కూడా ప్రభుత్వ వైఫల్యం వలన చనిపోయినటువంటి వ్యక్తులే. అవి ప్రభుత్వ మరణాలే. అక్కడ ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. దేవాదాయ ధర్మాదాయ శాఖల అధికారుల వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఆలయానికి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నా ఎందుకు భద్రత కల్పించలేకపోయారు? ఎందుకు మీరు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారని మేము కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉంటే, వాళ్ళు ఇది ప్రైవేటు దేవాలయమని, మా పరిధిలోకి రాదని, భక్తుల ప్రాణాలు పోయినా మాకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా పాలన చేతకాని దద్దమ్మలాగా నిన్న మాట్లాడిన తీరు చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో భక్తుల భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా? దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల మీద లేదా? హోంశాఖ మంత్రి అనిత గారి మీద లేదా? మీరింత నిస్సిగ్గుగా
నిర్లక్ష్యంగా ఏ విధంగా మాట్లాడతారని మిమ్మల్ని షూట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తిరుపతి వెంకన్న ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేలాగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. రాజకీయ దుష్ప్రచారానికి తిరుపతిని వాడుకున్న తర్వాతనే వెంకన్న స్వామికి కోపం వచ్చింది. అందుకని మీరు చూడండి, వరుసగా జరుగుతున్న ఘటనలన్నీ కూడా యాదృచ్ఛికం కాదు, అవన్నీ కూడా దైవానికి కోపం రాబట్టే వరుసగా ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అన్ని ఘటనలు కూడా వెంకన్న స్వామి ఆలయాల్లోనే జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపం. దానికి ఈ రోజున ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి. దీనికి ప్రాయశ్చిత్తం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉండేటువంటి పురోహితుల మీద, అర్చక స్వాముల మీద ఉంది. పాపమేమో చంద్రబాబు నాయుడు గారు చేశారు, శిక్ష ఏమో భక్తులకు పడుతూ ఉంది. పాపమేమో పవన్ కళ్యాణ్ గారు చేశారు, శిక్ష ఏమో భక్తులకు పడుతూ ఉంది. అమ్మవారి ఆలయానికి లక్షల మంది వచ్చారు దసరాకి, ఒక్క ఘటన జరిగిందా? నెల్లూరు రొట్టెల పండగకు వస్తే లక్షల మంది వచ్చారు, ఒక్క ఘటన జరిగిందా? ఎప్పుడైతే కల్తీ లడ్డూ మీద ప్రకటన జారీ చేశారో ఆ రోజే తిరుమలలో మరి తొక్కిసలాట జరిగి 6 చనిపోయారు. సిట్టయ్యంగానే సింహాచలంలో గోడ కూలి 7 చనిపోయారు. అక్రమంగా సుబ్బారెడ్డి గారిని ఇరికించాలని బురద జల్లి విష ప్రచారం చేయాలనుకున్నారో నిన్న కాశీబొగ్గ ఘటన జరిగింది. ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు, దైవ ఆగ్రహమే అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం. కాబట్టి మీరు రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పండి. తక్షణమే ఆ ఘటనకు బాధ్యులైనటువంటి స్థానిక పోలీస్ అధికారుల్ని, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల్ని సస్పెండ్ చేయాలి. నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నటువంటి హోంమంత్రి అనిత గారిని ముందు సస్పెండ్ చేయాలి. విజయవాడ నగరంలో నిన్న ఉదయం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాటలో మృతి చెందినటువంటి వారందరికీ కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని చెప్పని ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దేవాలయాల్లో జరుగుతున్నటువంటి సంఘటనల్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఈ ప్రభుత్వ అధినేతలు, ఈ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు వెంకటేశ్వర స్వామి వారి ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. ఏ రోజైతే వైకుంఠ ఏకాదశి రోజున అక్కడ తొక్కిసలాట జరిగిందో దానికి సంబంధించినటువంటి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటే సింహాచలంలో జరిగేది కాదు. ఆ రోజు సింహాచలంలో జరిగినటువంటి దాని మీద చర్యలు తీసుకుంటే నిన్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంఘటన జరిగేది కాదు. ప్రతి చోట కూడా 6 మంది, 8 మంది, 10 మంది మృత్యువాత పడుతున్నారు అని అంటే ఎవరి వైఫల్యం అని చెప్పని అనాలి. ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రభుత్వం ఎక్కడ జనాలు జమ అవుతున్నారు, ఎక్కడ 100 మంది, 200 మంది, 2000 మంది, 10,000 మంది, 25,000 మంది జమ అవుతున్నారు. వారికి పోలీసు యంత్రాంగం పరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది లేదని చెప్పనేది ఆయా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులకి సంబంధం ఉందా లేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో బస్సుల్లో ప్రయాణం చేయాలంటే ప్రాణాలు హరి అంటాయి. ఈ రాష్ట్రంలో దేవాలయాలకు వెళ్ళి దేవుడి యొక్క దర్శనం చేసుకోవాలి అని అంటే ప్రాణాలు ఇంటికి తిరిగి వస్తామో లేదో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ హిందూ దేవాలయాల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వము సరి అయినటువంటి భద్రతా చర్యలు కానీ, సరైనటువంటి పరిపాలనా వ్యవహారాలు కానీ చూడట్లేదు. వైకుంఠ ఏకాదశి తిరుపతిలో జరిగింది. కాశీనాయని క్షేత్రంలో షెడ్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే అన్నదాన సత్రాలని కొట్టేశారు. శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోయినాయి. అలాగే నిన్న శ్రీకాకుళంలో జరిగింది.
సింహాచలంలో జరిగింది. అలాగే చిన్న తిరుపతిలో 2 ఆవు దూడ 2 కూడా చనిపోయినాయి అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా. అంటే ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి నాయకులకి దీని మీద శ్రద్ధ లేదు, దీని మీద భక్తి లేదు. అందుకనే తెలుగుదేశం నాయకులు భగవద్గీతను కూడా అవమానించే విధంగా భగవద్గీత ఇతర గ్రంథాలని తేలిగ్గా తీసుకుని మాట్లాడుతున్నారనంటే రాష్ట్ర ప్రభుత్వము నేను ఎక్కడో చూసాము. మనం ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాము, ఎప్పుడు అధికార పక్షంలోనే అని చెప్తున్నారు. ఏ రకంగా మీరు ఆ రకమైనటువంటి కలలు కంటా ఉన్నారు? అన్ని రంగాల్లోనూ విఫలమైపోయారు కదా. తుఫాను వస్తే ఈరోజు లక్షలాది మంది రైతులకి ఇన్సూరెన్స్ లేక రోడ్డు మీద పడితే, అలాగే జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే, నిన్న 10 మంది చనిపోతే డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. తప్పుదోవ పట్టించడము, ప్రజల్ని మభ్యపెట్టడము, ప్రజల్ని ఏమార్చడము ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమము. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులైనటువంటి వారు సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి కూటమికి బుద్ధి చెప్తారు అని చెప్పని ఆ చనిపోయినటువంటి తిరుపతిలో చనిపోయిన, సింహాచలంలో చనిపోయిన, అలాగే నిన్న కాశీబుగ్గలో చనిపోయినటువంటి వారందరి యొక్క ఆత్మలకి శాంతి కలగాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.